ఆయన లేచాడు. హీజ్ రిజన్. వారు సమాధిని మూసేశారు, కానీ ఆయన్ని ఆపలేకపోయారు. యేసుని తీసుకెళ్లారు. శిష్యులు విరిగిపోయారు. ఆశ అంతరించిపోయినట్టు అనిపించింది. ఆయన్ని సమాధిలో పెట్టారు. పెద్ద రాయి దొర్లించారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా 3 రోజులు గడిచాయి. ఆదివారం తెల్లవారుజామును ఒక స్త్రీ సమాధి దగ్గరకు వచ్చింది. ఆమె ఆగిపోయింది. రాయి పక్కకు జరిగింది. సమాధి ఖాళీగా ఉంది. అప్పుడు ఒక దేవదూత కనిపించాడు, తెల్లని వెలుగులో మెరుస్తూ. జీవించేవాణ్ణి చనిపోయిన వారిలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయనిక్కడ లేడు. ఆయన లేచాడు. ఆమె పరిగెత్తింది. గుండె దరదరలాడింది. ఆనందం పట్టలేకపోయింది. యేసు జీవించి ఉన్నాడు. మరణం ఆయన్ని ఆపలేకపోయింది. సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన నీకోసం లేచాడు. ఆయన నాకోసం లేచాడు. హ్యాపీ ఈస్టర్. మరిన్ని బైబిల్ కథల కోసం ఫాలో చేయండి.